సో గైస్ ఈరోజు వచ్చి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో షార్ట్ కట్ వచ్చి మీకు ఏంటంటే కీ ఫ్రేమ్ లేకుండా మనం సర్కిల్ అన్నీ ఇట్లా తిరగాలి అది. సో ఈరోజు వచ్చి మీకు లెసన్ చెప్తున్నాను నేను. సో నీ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయండి. మామూలుగా అందరూ ఏం చేస్తారు, ఆర్ కొట్టి రొటేషన్ కీ ఫ్రేమ్ పెట్టుకుని ఇట్లా మామూలుగా ముందులోకి వచ్చి ఇట్లా యానిమేషన్ చేసుకుంటారు అంతా. బట్ నాకు ఇలా యానిమేషన్ నాకు వద్దు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కీ ఫ్రేమ్ లేకుండా యానిమేషన్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆల్ట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ వచ్చి నేను TIME టైం ఎక్స్ప్రెషన్ ఇక్కడ స్టార్ అని పెట్టి వాల్యూ ఒక నేను 10 పెడుతున్నాను నేను. సో 10 పెడితే ఏంటంటే మీకు వాల్యూ అనేది చూడండి. నాకు ఇక్కడ చిన్న ఇష్యూ ఉంది. లైక్ ఏంటంటే చూపిస్తాను మీకు. నాకు ఎడ్జెస్లో ఇది అది ప్యాటర్న్ టైప్ మీకు ట్యూటోరియల్ కోసం డౌన్లోడ్ చేసుకున్నాను నేను. ఓకే, మీకు వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిన కొద్దీ ఇప్పుడు 10 పెట్టే కాకుండా 10 కాకుండా ఇప్పుడు నేను 50 పెట్టాను అనుకోండి, 60 అయినా స్పీడ్ తిరిగిపోతుంది అంతా. మనకి స్మూత్ తీసుకోవాలంటే మీరు వాల్యూ తక్కువ పెట్టుకోవాలి. అదే మీకు స్పీడ్ అని ఎక్కువ ఉండాలంటే వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఉందంటే మాత్రం పేజ్ ఫాలో అవ్వండి. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.